ఆల్ఫ్రెడ్ సేకర్, ఆఫ్రికాలో ఓ మార్గదర్శి. ఈయన కథ గురించి తెలుసుకుందాం. అసలు పెద్దగా చదువుకోని వ్యక్తి ఒక భాషను, ఒక నగరాన్ని ఎలా నిర్మించగలిగాడు? సేకర్ది చాలా సాధారణమైన ఆరంభం. ఒక మిల్ మెషినరీ ఆపరేటర్ కొడుకు, పెద్దగా చదువుకోలేదు. జ్ఞానం మీద ఆసక్తి ఉన్నా తండ్రి వర్క్షాప్లోనే పని మొదలుపెట్టాడు. కాని ఓ రోజు తన దారి మారింది. ప్రార్థన మందిరంలోకి అడుగుపెట్టి సంఘ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. అతని సేవను చూసి చర్చ్ మిషనరీగా ఆహ్వానించింది. క్రైస్తవుడిగా మారినప్పటినుంచే ఆఫ్రికాలో సేవ చెయ్యాలనేది సేకర్ కల. ఆ కలకు భార్య హెలెన్ జెసెప్ మద్దతు తోడైంది. బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ కూడా అంగీకరించడంతో ప్రయాణం మొదలైంది. 1843లో మిషనరీ సేవ మొదలుపెట్టాడు. ఫెర్నాండో పో చేరుకుని అక్కడి నుండి క్యామరూన్స్లో పని మొదలుపెట్టాడు. నమ్మశక్యం కాదుగాని కేవలం 2 ఏళ్లలోనే స్థానిక డౌలా భాషను పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ భాషకు లిపిని సృష్టించాడు, చర్చి కట్టించాడు, వ్యవసాయం, పరిశ్రమల్లో అక్కడి ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. కాని అతని ప్రయాణమంతా సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలెదుర్కొన్నాడు. తోటివాళ్లంతా వెళ్ళిపోయినా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం వెళ్లగొట్టినా అక్కడే భూమి కొని పని కొనసాగించాడు. ఆ భూమిలోనే విక్టోరియా నగరాన్ని నిర్మించాడు. అదే ఇప్పటి లింబే. ఇది కొత్త మిషన్ కేంద్రంగా మారింది. దాదాపు 32 ఏళ్లపాటు ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణంలో సేకర్ నిరంతరం శ్రమించాడు. 1876లో ఇంటికి తిరిగొచ్చాడు. కాని ఆఫ్రికాలో మాత్రం తనదైన చెరగని ముద్ర వేసి వెళ్లాడు. కెమరూన్స్లో మార్గదర్శక మిషనరీగా, ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తిగా, బైబిల్ను అనువదించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇన్ని చేసినా తనను కేవలం ఆఫ్రికాకు మిషనరీ అని పిలిస్తే చాలు అనుకున్నాడు. అంటే ఒక వ్యక్తి అంకితభావం ఓ ప్రజల చరిత్రను మార్చగలదా? సేకర్ జీవితమే దానికి సరైన సమాధానం.